హలో ఆల్. ఇప్పటిదాకా ఎంతమంది మీరు వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసి నేర్చుకోవాలని మళ్ళీ మధ్యలోనే ఆపేసింటారు, డిఫికల్ట్ అనిపించింది. కానీ ఈ సిరీస్ మీరు ఫాలో అవ్వండి. మీరు 100% మంచి మంచి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ 100% మీ చేత డెవలప్ చేయించే రెస్పాన్సిబిలిటీ నాది. సో మీకు ఏ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా సరే ఈ ఈ వీడియో సిరీస్ నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ అయిపోయేలోపు వెబ్ డెవలప్మెంట్ 100% ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. వెల్కమ్ టు ద వెబ్ డెవలప్మెంట్ సిరీస్. సో వెబ్ డెవలప్మెంట్లో మీకు మేజర్గా HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. SQL ఇవి కంప్లీట్గా 1 by 1 ప్రాక్టికల్. సో ఎక్కువ థియరీ ఏముండదు మన క్లాస్లో, కంప్లీట్ ప్రాక్టికలే ఉంటుంది. ఈజీగా స్టెప్ బై స్టెప్ బేసిక్ కోడింగ్ రాని వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ నేర్చుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. కంప్లీట్గా ఫ్రీ. మీరు యూట్యూబ్లో ఎక్కడ ఎతికినా కూడా ఇంత ప్రాక్టికల్గా మీకు 1 by 1 సిలబస్ వైజ్ దొరకదు. సో డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్లో HTML అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం HTML నుంచి స్టార్ట్ చేద్దాం. సో అసలు ఎందుకు HTML అనేది నేర్చుకోవాలి అంటే, కెరీర్ పర్స్పెక్టివ్లో HTML అనేది ఫౌండేషన్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్. సో ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే HTML అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవ్రీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అయినా, ఫుల్ స్టాక్ అప్లికేషన్లో అయినా, ఎట్లాంటి అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, ఏదర్ ఇట్ ఈస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, లైక్ ఎటువంటి వెబ్సైట్స్ అయినా డెవలప్ చేయాలనే HTML మాత్రం డెఫినెట్గా వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే బ్రౌజర్స్ ఓన్లీ HTML లాంగ్వేజ్ని మాత్రం అర్థం చేసుకుంటాయి. సో HTML అనేది ఇది బేసిక్ ఫండమెంటల్ లైక్ థింగ్ యూ హ్యావ్ టు లర్న్. సో ఈ HTML నేర్చుకోవడానికి మీకు ఎటువంటి అదర్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాల్సిన పని ఏం లేదు. ఇది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచే నేర్చుకోవచ్చు. సో ఏం రాని వాళ్ళు కూడా. తర్వాత ఈ వీడియోలో మనం ఏమేమి కవర్ చేస్తున్నామంటే, అసలు వెబ్సైట్ అంటే ఏంటి, అసలు ఎట్లా వర్క్ అవుతుంది లైవ్లో, తర్వాత HTML అంటే ఏంది, దాని హిస్టరీ ఏంది, తర్వాత HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి డిఫరెన్సెస్, తర్వాత అసలు ఇంటర్నెట్ అనేది మనకి ఎట్లా వర్క్ అవుతుంది, తర్వాత వెబ్ బ్రౌజర్స్ HTML పేజెస్ని ఎట్లా రెండర్ చేస్తాయి, తర్వాత మనం ఒక ఫస్ట్ వెబ్ లైక్ HTML పేజ్ని ఒకటి ఫస్ట్ క్రియేట్ చేస్తామండి. ఓకేనా. సో ఫస్ట్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ వెబ్సైట్. వెబ్సైట్ అనేది ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఒక వెబ్సైట్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఒక్కొక్క పేజ్ని మనం ఒక్కొక్క వెబ్ పేజ్ అంటాం. సో అన్ని పేజెస్ని కలిపి ఒక వెబ్సైట్ అని అంటాం అనమాట. ఎట్లా అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసినాం అనుకోండి. ఈ అమెజాన్ వెబ్సైట్ అంతా కలిపి ఇప్పుడు మనం షూస్ అనే పేజ్ ఓపెన్ చేస్తే ఇది పర్టికులర్గా షూస్ అనే ఒక వెబ్ పేజ్. తర్వాత ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్రోడక్ట్ రిలేటెడ్ పేజ్. సో ఇట్లాంటివి కొన్ని లక్షల పేజెస్ ఉంటాయి అమెజాన్ వెబ్సైట్లో. ఏది క్లిక్ చేసినా మరి యాడ్ టు కార్ట్ క్లిక్ చేస్తే యాడ్ టు కార్ట్ పేజ్ వస్తుంది. సో మరి ఈ ఈ చెప్పుల మీద క్లిక్ చేస్తే మరి ఈ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తుంది. ఇట్లా ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క పేజ్ అన్ని వెబ్ పేజెస్ కలిపితే ఒక వెబ్సైట్ అంటారు అనమాట. రియల్ టైం ఎగ్జాంపుల్లో చూస్తే మనకు ఒక బుక్ చూసినాం అనుకోండి. సో బుక్లో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి మనకి. సో ఒక పేజ్ని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పేజ్ మనం 1 పేజ్ అని అంటాం. బట్ మొత్తం ఆల్ పేజెస్ అన్ని కలిపితే ఒక బుక్ అంటాం. సేమ్ టు సేమ్ లైక్ వెబ్సైట్ కూడా అంతే. సో ఒక పేజ్ని అయితే సింగిల్ పేజ్ అంటాం. సో ఇట్లాంటి మల్టిపుల్ పేజెస్ అన్ని కలిపితే ఒక వెబ్సైట్ అంటాం. సేమ్ మల్టిపుల్ పేజెస్ అన్ని కలిపితే ఒక బుక్ అని ఎట్లా అంటున్నామో, సేమ్ టు సేమ్ మల్టిపుల్ వెబ్ పేజెస్ అన్ని కలిపితే ఒక వెబ్సైట్ అని అంటాం అనమాట. సో వెబ్సైట్ అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. అదే మనం ఇంటర్నెట్ ద్వారా, ఇప్పుడు బుక్ అంటే మనం ఫిజికల్గా చదువుతాం, డైరెక్ట్ ఇంటర్నెట్ లేకుండా జస్ట్ బుక్ చదువుతాం. అదే ఒక వెబ్సైట్ మనం యాక్సెస్ చేయాలంటే డెఫినెట్గా మనం ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ చేస్తాం.
ఇంటర్నెట్ ఉంటేనే మనం బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేసుకోగలం అనమాట. సో అసలు మనం వెబ్సైట్ని ఎక్కడ ఓపెన్ చేస్తామంటే బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం. అది క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, సఫారీ కావచ్చు, ఓపెరా. సో మనకు ఆ, చాలా బ్రౌజర్స్ ఉన్నాయి. సో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో మనం పర్టికులర్ యూఆర్ఎల్ సెర్చ్ చేస్తాం. సో అది మనకి ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత అసలు ఎట్లా వర్క్ అవుతుంది ఇంటర్నెట్ అనేది, మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ ఎట్లా వర్క్ అవుతుంది అనే కాన్సెప్ట్ చూస్తే, సో ఇవి బేసిక్ థింగ్స్. ఫస్ట్ మనం వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి ముందు ఈ బేసిక్ థింగ్స్ అన్ని డెఫినెట్గా నేర్చుకోవాలి. సో అప్పుడే మనకు ఒక ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇంటర్నెట్ అనేది ఎట్లా మనకు వర్క్ అవుతుంది అంటే, వెబ్సైట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఏదైనా యూఆర్ఎల్ ఓపెన్ చేసినాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్.com. మీరు డైలీ చూస్తూ ఉంటారు అమెజాన్, ఫ్లిప్కార్ట్, యూట్యూబ్, లైక్ మింత్రా, ఎన్ ఏదైనా ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్.com. సో ఫ్లిప్కార్ట్.com అనేది మనం బ్రౌజర్లో టైప్ చేసి ఇట్లా ఎంటర్ కొట్టగానే ఈ బ్రౌజర్ ఈ బ్రౌజర్కి ఫ్లిప్కార్ట్.com అనేది అర్థం కాదు, అమెజాన్.com అనేది కూడా అర్థం కాదు. సో ఏం జరుగుతుందంటే ప్రాసెస్, వెన్ యూ టైప్ ద యూఆర్ఎల్ ద బ్రౌజర్, సో డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమింగ్ సిస్టమ్ అనమాట. డొమైన్ నేమింగ్ సిస్టమ్ ఈ యూఆర్ఎల్ని ఐపీ అడ్రస్ లాగా కన్వర్ట్ చేసి బ్రౌజర్కి చెప్తుంది. సో అప్పుడు బ్రౌజర్ ఇది సర్వర్కి తీసుకెళ్తుంది. సర్వర్లో ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్కి ఏమేమి ఫైల్స్ అయితే ఉన్నాయో, సో ఆ ఫైల్స్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రౌజర్లో రెండర్ చేసి మనకి వెబ్సైట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇట్లా అమెజాన్.com అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే ఈ బ్రౌజర్ ఈ అమెజాన్.comని ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ లాగా ఇట్లా కన్వర్ట్ చేస్తుంది, 142.250. ఈ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి హెచ్టిటిపి రిక్వెస్ట్ సర్వర్కి పంపిస్తుంది. సో సర్వర్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఫర్ స్టోరేజ్. ఇప్పుడు మనకి ఫోన్లో 60 GB, 120 GB, లైక్ 500 GB స్టోరేజ్ ఉంటుంది కదా. సర్వర్ అనేది కూడా ఒక స్టోరేజ్ అనమాట. సో అది మనకు క్లౌడ్లో ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. అక్కడ మన ఫైల్స్ అన్నీ అక్కడ పెట్టింటారు. దానికి ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ అనేది ఇచ్చింటారు అనమాట. సో మనం ఎప్పుడైతే ఈ బ్రౌజర్లోకి వెళ్ళి అమెజాన్ అనేది సెర్చ్ చేస్తే ఈ బ్రౌజర్ లైక్ ఈ డిఎన్ఎస్ దీన్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేసి ఈ ఐపీ అడ్రస్ సర్వర్లోకి వెళ్ళి ఆ సర్వర్ నుంచి ఈ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మనకు ఇక్కడ రెండర్ చేస్తుంది. అప్పుడు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదంతా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది. బట్ బ్యాక్ ఎండ్లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో దెన్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తే హెచ్టిఎంఎల్ అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. సో ఎక్కువ మంది హెచ్టిఎంఎల్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనుకుంటుంటారు. హెచ్టిఎంఎల్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. లైక్ ఇట్ ఈస్ ఎ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇది కంప్లీట్గా లైక్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజెస్. మనం వెబ్ పేజెస్ డెవలప్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ అనేది యూజ్ చేస్తాం త్రూ ద ట్యాగ్స్. హెచ్టిఎంఎల్ అంటే కంప్లీట్గా ట్యాగ్సే ఉంటాయి, ఏముండదు. ఇప్పుడు మనకి జావా, సి, పైథాన్, పిహెచ్పి, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా పర్టికులర్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పర్టికులర్ కండిషన్స్ ఉంటాయి, పర్టికులర్ రూల్స్ ఉంటాయి. సో హెచ్టిఎంఎల్లో ఎక్కువ రూల్స్ ఏమి ఉండవు, చాలా ఈజీగానే ఉంటుంది. హెచ్టిఎంఎల్ మొత్తం కంప్లీట్గా మనకు ట్యాగ్స్ ద్వారానే ఉంటుంది అనమాట. మనం ఏదైతే వెబ్ పేజెస్లో కనిపిస్తున్న డేటా ఉందే, సో హెడ్డింగ్స్ కావచ్చు, పేరాగ్రాఫ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్డింగ్ కావచ్చు, ఇక్కడ ఇమేజెస్ కావచ్చు, లింక్స్ కావచ్చు, ఇక్కడ కనిపించే ప్రతిదీ మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లోనే రాస్తాం అనమాట. సో ఏ వెబ్సైట్ అయినా సరే, సో ఎవ్రీ వెబ్సైట్ ఆన్ ద ఎర్త్ యూజెస్ ఓన్లీ హెచ్టిఎంఎల్. లైక్ ఏ ఎటువంటి వెబ్సైట్ అయినా, లైక్ అది జావా అప్లికేషన్ కావచ్చు, పైథాన్ అప్లికేషన్ కావచ్చు, లైక్ సి ప్రోగ్రామింగ్లో డెవలప్ చేసిన అప్లికేషన్ కావచ్చు, నార్మల్ ఎట్లాంటి వెబ్సైట్ అయినా సరే డెఫినెట్గా హెచ్టిఎంఎల్ యూజ్ చేయాల్సిందే. సో అందుకని ఇది ఫౌండేషన్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్ అంటారు అనమాట హెచ్టిఎంఎల్ని. సో మీకు కొంచెం బోరింగ్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ థియరీ, బట్ ఇది నేర్చుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్యూచర్లో. లైక్ కంప్లీట్గా మీకు సిస్టమ్ అనేది ఎట్లా రన్ అవుతుంది అనేది అర్థమవుతుంది.
సో తర్వాత హిస్టరీ ఆఫ్ HTML ఏంటంటే ఫస్ట్ 1991లో HTMLని ఇంట్రడ్యూస్ చేసినారు బెర్నర్స్ లీ. సో తర్వాత 1995లో HTML 2.0, తర్వాత 1997లో వన్ వర్షన్, తర్వాత 1999లో వన్ వర్షన్, తర్వాత 2014లో HTML5 అనేది రిలీజ్ చేసినారు. ఇది ఒక మేజర్ వర్షన్ అనమాట. లైక్ సిమెటిక్ ట్యాగ్స్, లైక్ వీడియో ట్యాగ్, ఆడియో ట్యాగ్, క్యాన్వాస్ ట్యాగ్స్, హెడర్ ట్యాగ్స్, లైక్ ఆర్టికల్ ట్యాగ్స్, లాట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాగ్స్ అని మనకి ఇంట్రడ్యూస్ చేసినారు అనమాట HTML5లో. అయితే 2014లో రిలీజ్ అయింది మనకు. తర్వాత HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి మనం డిఫరెన్సెస్ చూసినామంటే, సో HTML అనేది కంప్లీట్గా ట్యాగ్డ్ బేస్గా మనం ఆ, రాస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టెక్స్ట్ కావాలనుకోండి, సో పేరాగ్రాఫ్ ట్యాగో, హెడ్డింగ్ ట్యాగో అట్లా ఇచ్చేసి రాస్తాం. లింక్ కావాలంటే యాంకర్ ట్యాగ్, ఇమేజెస్ కావాలంటే ఇమేజ్ ట్యాగ్. తర్వాత CSS అంటే దానికి కలర్స్ వేయడం, స్పేసింగ్స్, లేఅవుట్స్, యానిమేషన్స్ అట్లా ఉంటుంది అనమాట. ఒక ప్రాక్టికల్ లాంగ్వేజ్లో మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కడుతున్నాం అనుకోండి. సో ప్రాక్టికల్గా మనం HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి డిఫరెన్స్ చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ అనుకోండి. బిల్డింగ్ కంప్లీట్గా జస్ట్ బ్రిక్స్ యూజ్ చేసి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం కదా. సో అది మనకు HTML ఉన్నట్టు అనమాట. రాగా ఏమే కూడా, సో మనం ప్లాస్టింగ్ చేయకోకుండా జస్ట్ బిల్డింగ్ కడితే ఇట్లా ఎగ్జాంపుల్కి. సో దీనికి పెయింట్స్ వేసి, ప్లాస్టింగ్ చేసి, పెయింట్ వేసి, ఎలివేషన్ కట్టి, లైక్ బొమ్మలు, సంథింగ్ లైక్ మనం డిజైన్ మొత్తం అప్లై చేసినాం అనుకోండి. సో దాన్ని CSS అంటాం అనమాట. తర్వాత ఈ స్విచ్లు, ప్లంబింగ్ వర్క్, లైక్ ఏదైనా ఇంటరాక్షన్ రిలేటెడ్ మనకి హౌస్లో ఏదైనా ఇంటరాక్షన్ థింగ్స్ జరిగినాయి అనుకోండి, సో అవన్నీ జావా స్క్రిప్ట్ కిందకి వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, HTMLకి, CSSకి, జావా స్క్రిప్ట్కి ఇంకొక మేజర్ డిఫరెన్స్ మనం రియల్ టైంలో చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం అనుకోండి, స్కెలెటన్ ఉంటుంది కదా. సో స్కెలెటన్ అనేది HTML అనమాట. మనం కంప్లీట్గా మన స్కిన్, తర్వాత ఫేస్ మేకప్, హెయిర్ స్టైల్స్, మంచి క్లాత్స్, ఇట్లా ఇవన్నీ వేసుకుంటాం కదా. సో ఇదంతా CSS అనమాట. తర్వాత జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సంథింగ్ మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం, అటు సైడ్ నుంచి ఒక వెహికల్ వచ్చింది, వెంటనే మనం అలా టైప్ అయ్యి వెనక్కి రావడము లేదా ముందుకు పోవడము ఇట్లా జరుగుతుంది. సో అప్పుడు మనం బ్రెయిన్ ఇంటరాక్ట్ అవుతుంది అనమాట. సో ఏదైనా ఇంటరాక్షన్ జరిగింది అంటే, సో అది జావా స్క్రిప్ట్. జస్ట్ స్కెలెటన్ అంటే HTML, దానికి మనం మేకప్ వేస్తే CSS. ఏదైనా ఇంటరాక్షన్ మనం మైండ్ యూస్ చేసి చేస్తే అది జావా స్క్రిప్ట్. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే. ఇంకా ఫ్యూచర్లో సో మీకు ముందు ముందుకు ఇంకా ప్రాక్టికల్గా తెలుస్తుంది. సో వీడియోస్ ఫాలో అవుతుండండి. తర్వాత HTML స్ట్రక్చర్ అనేది మనం చూస్తే, మనం ఏ HTML ఫైల్ అయినా సరే .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం ఫైల్ని. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ని .doc అని, తర్వాత ఎక్సెల్ ఫైల్ని .xl అని, ఆ, తర్వాత PPT ఫైల్ని .ppt, లైక్ పీడిఎఫ్ని .pdf అని ఎట్లయితే సేవ్ చేస్తామో, సేమ్ టు సేమ్ HTMLని కూడా .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తాం అనమాట. ఇది లెస్ దెన్ ఎక్స్క్లమేటరీ మార్క్ డాక్ టైప్ HTML అనేది ఇచ్చినాము అని అంటే, సో ఇది బ్రౌజర్కి ఏం చెప్తుంది అంటే, దిస్ ఇస్ HTML5 అని చెప్తుంది. మనం ఇందాక వర్షన్స్ చూసినాం కదా, HTML2, HTML4, HTML5 అని. సో ఇది లేకోకుండా రాస్తే, సో అది HTML4 లాగా తీసుకుంటాం. మనం బ్రౌజర్కి చెప్పినట్టు అనమాట. ఇది రాస్తే సో HTML5 అనేది మనం బ్రౌజర్కి ఇండికేషన్ ఇస్తున్నాం. తర్వాత HTML ఎప్పుడైనా HTML స్టార్ట్ అయ్యి HTML ఎండ్ అయ్యేది మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. HTML ట్యాగ్ రాస్తాం, ఓపెనింగ్ ట్యాగ్, ఇది HTML క్లోజింగ్ ట్యాగ్. దీని మధ్యలోనే మనం ఏదైనా కూడా HTMLకి సంబంధించిన కోడ్ రాస్తాం. మెయిన్గా HTMLలో టూ టూ టైప్స్, లైక్ టూ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటేమో హెడ్, రెండేమో బాడీ. సో హెడ్ ట్యాగ్లో రాసేదంతా మనకి లైక్ ఇన్విజిబుల్ అనమాట, అంటే ఎక్కడ కనిపించదు మనకి. సో బాడీలో కనిపించదు. సో
మనం ఏదైతే వెబ్సైట్లో ఏదైతే కనిపించాలనుకుంటామో అది మనం మొత్తం బాడీలో రాస్తాం అనమాట. ఇక్కడ చూపిస్తాం మీకు. అమెజాన్ వెబ్సైట్ ఉంది కదా, సో ఇక్కడ మనం అమెజాన్ లోగో స్టార్ట్ నుంచి ఇక్కడ ఎండ్ వరకు ఏదైతే ఉందో ఇదంతా బాడీ. సో ఇక్కడ మనకి పైన టైటిల్ కనిపిస్తుంది కదా, amazon.com స్పెండ్లెస్ స్మైల్ మోర్. ఇది మనం హెడ్ సెక్షన్లో రాస్తాం అనమాట. హెడ్ సెక్షన్లో టైటిల్, డిస్క్రిప్షన్, ఇట్లాంటి మెటా ట్యాగ్స్ ఇట్లాంటివన్నీ రాస్తాం. ముందు ముందు క్లాసెస్లో మీకు క్లారిటీగా వస్తుంది అనమాట. ఒక HTML ఫైల్ మనం రాసినప్పుడు ఫస్ట్ HTML స్టార్ట్, HTML అంటే తర్వాత హెడ్, తర్వాత బాడీ. హెడ్లో ఏమో టైటిల్స్, డిస్క్రిప్షన్స్, మెటా ట్యాగ్స్ రిలేటెడ్ రాస్తాం. బాడీలో కంప్లీట్ మనకి ఏదైతే వెబ్సైట్ డిజైనింగ్ చేస్తున్నామో దానికి సంబంధించిన కోడ్ రాస్తాం అనమాట. క్రియేట్ ఏ ఫస్ట్ HTML పేజ్. నెక్స్ట్ వీడియోలో మనం లైక్ ఇన్స్టాలింగ్ ద VS కోడ్. VS కోడ్ అనేది మనకు ఒక టూల్ అనమాట, మనం HTML కోడ్ రాయడానికి యూజ్ చేసేది. సో నెక్స్ట్ వీడియోలో మనం VS కోడ్ డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలి, ఇన్స్టాల్ ఎట్లా చేసుకోవాలి అదంతా చూద్దాం. ఈ ఈ ఈ పర్టికులర్ వీడియోలో చిన్న HTML పేజ్ ఒకటి క్రియేట్ చేస్తాను. మీరు కూడా ఏదైనా ఆన్లైన్ ఎడిటర్ యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఫస్ట్ మన ప్రాసెస్ ఏంటంటే VS కోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. తర్వాత మనం కోడ్ అనేది రాస్తాం అనమాట. ప్రాక్టికల్గా చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేసి నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన ఇక్కడ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అనేది. సో ఈ ఫోల్డర్లో ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ ఫైల్ క్రియేషన్ ఉంది కదా, ఫైల్ క్రియేషన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ .html అనేది అంతా సేవ్ చేసిన. ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం డాక్ టైప్ HTML ట్యాగ్ ఓపెన్, HTML ట్యాగ్ క్లోజ్. తర్వాత HTML మెయిన్గా 2 పార్ట్స్, హెడ్ తర్వాత బాడీ. హెడ్లో టైటిల్, డిస్క్రిప్షన్, మెటా ట్యాగ్స్ ఇట్లాంటివన్నీ రాస్తాం. ఇవన్నీ ముందు ముందు క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో బాడీలో ఒక హెడ్డింగ్ రాస్తాం. వెల్కమ్ టు వెబ్ డెవలప్మెంట్ సిరీస్. సేవ్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి గో లైవ్ సర్వర్ ఉంది కదా, ఇవి కూడా ఎక్స్టెన్షన్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటారు. సో గో లైవ్ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి. సో ఫస్ట్ .html మనం ఏ పేజ్ అయితే క్రియేట్ చేసింటామో ఆ పేజ్ URL ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం హెడ్డింగ్ ట్యాగ్ రాసినాం కదా, H1 యూజ్ చేసి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ మనం నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ రాసినాం అనుకోండి. ఇన్ దిస్ ట్యూటోరియల్ we will learn complete web development practically without any theory. సేవ్ చేసి ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో ఇది ఫస్ట్ క్లాస్లో బేసిక్ థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి కంప్లీట్ ప్రాక్టికల్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనం ఈ క్లాస్లో ఎండింగ్లో మనం ఏం చేసినామంటే, సో ఒక ఫైల్ క్రియేట్ చేసినాము, తర్వాత దాంట్లో హెడ్డింగ్ ట్యాగ్ యాడ్ చేసినాము, ఒక పారాగ్రాఫ్ యాడ్ చేసినాము,
సో ప్రాపర్ టైటిల్ పెట్టలేదు కదా, మీకు టైటిల్ చూపిస్తా. ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా. సో వెల్కమ్ టు ద ఛానల్. సో ఇది ఎక్కడ వస్తుంది? ఇక్కడికి వస్తే రిఫ్రెష్ చేసినారంటే ఇదిగోండి పైన చూపిస్తుంది మన టైటిల్, వెల్కమ్ టు ద ఛానల్ అనేది. ఇక్కడ టైటిల్ అనేది ఎప్పుడు పైన కనిపిస్తుంది. మనకి హెడ్ బాడీ ఎట్లాగానో, మన హ్యూమన్కి హెడ్ బాడీ ఎలాగనో సేమ్ టు సేమ్ దీన్ని హెడ్ సెక్షన్లో రాసేదంతా ఇక్కడ మనకి పైన వస్తుంది, బాడీలో రాసేదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓ టుడే మనం వెబ్సైట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఎట్లా వర్క్ అవుతుంది, తర్వాత హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్, తర్వాత డిఫరెన్సెస్ ఆఫ్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, తర్వాత వెబ్సైట్ ఎట్లా రెండర్ అవుతుంది, స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఫైల్, ఇవన్నీ చూసినాం. సో నెక్స్ట్ క్లాస్లో పిఎస్ కోడ్ డౌన్లోడ్ చేయడం, తర్వాత మనం ఒక ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది కంప్లీట్గా నెక్స్ట్ క్లాస్లో కవర్ అవుతుంది. సో కంప్లీట్ ఈ సిరీస్ అయ్యేలోపు మీరు వితౌట్ ఎనీ హెల్ప్ కంప్లీట్గా మీరే వెబ్సైట్స్ బిల్డ్ చేసేలాగా ఈ సిరీస్ డిజైన్ చేయబడుతుంది. సో ప్లీజ్ ఫాలో అండ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.